జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. భార్యాభర్తల బంధంలో ఇద్దరూ గొప్పవారే. పురిటినొప్పులు ఓర్చుకొని బిడ్డకు జన్మనిచ్చిన భార్యతో పాటు కష్ట నష్టాలు ఓర్చుకొని తన కుటుంబాన్ని పోషిస్తున్న భర్త కూడా గొప్పవాడే. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, బహుళపక్షం, జూన్ 18, 2025, బుధవారం. తిథి సప్తమి, మధ్యాహ్నం 1:34 వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వభాద్ర, రాత్రి 12:23 వరకు. తదుపరి ఉత్తరాభాద్ర. యోగము ప్రీతి, ఉదయం 7:40 వరకు. తదుపరి ఆయుష్మాన్. కరణం భవ, మధ్యాహ్నం 1:34 వరకు. తదుపరి బాలవ, రాత్రి 12:48 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:35. సూర్యాస్తమయం సాయంత్రం 6:42. చంద్రోదయం రాత్రి 12:09. చంద్రాస్తమయం ఉదయం 11:40. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:09 నుండి 1:47 వరకు. యమగండం ఉదయం 7:14 నుండి 8:52 వరకు. గుళిక కాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:42 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. వర్జము ఉదయం 7:15 నుండి 8:48 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు సాయంత్రం 4:36 నుండి 6:09 వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:52 వరకు. శుభ గడియలు ఉదయం 5:35 నుండి 7:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:30 నుండి 4:09 వరకు. జూన్ 18 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, మధ్యాహ్నం 1:34 వరకు ఉంది. తదుపరి అష్టమి. బుధవారం సప్తమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. తదుపరి వచ్చే అష్టమిని మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు రాత్రి 12:23 వరకు ఉన్న పూర్వభాద్ర నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రం కాదు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారిని సంప్రదించి చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సాయంత్రం 6:35 వరకు కుంభరాశిలోను, తదుపరి మీన రాశిలోను, సూర్యుడు మిథున రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు సాయంత్రం 6:35 వరకు కర్కాటక రాశి వారికి, తదుపరి సింహ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు సాయంత్రం 6:35 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. అంతర్జాతీయ విహార దినోత్సవం. 1983 సంవత్సరంలో ప్రపంచ కప్ వన్డే క్రికెట్లో కపిల్ దేవ్ గారు జింబాబ్వేపై
175 పరుగులు సాధించి భారత తరపున తొలి శతకాన్ని నమోదు చేశారు. 1981వ సంవత్సరంలో ఎయిడ్స్ రోగాన్ని కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని వైద్యులు గుర్తించారు. సినీ నటులు అరవింద్ స్వామి గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 18 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అదృష్టయోగం ఉంటుంది. వృషభ రాశి సుఖమైన జీవనం ఉంటుంది. మిథున రాశి రాబడి ఉంటుంది. కర్కాటక రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. సింహ రాశి ప్రశాంతమైన జీవనం గడుపుతారు. కన్యా రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. తులా రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. వృశ్చిక రాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి. ధనుస్సు రాశి అంతా మంచే జరుగుతుంది. మకర రాశి మీ అంచనాలు లేదా ఊహలు నిజమయ్యే అవకాశం ఉంది. కుంభరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. మీన రాశి అభివృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.